అంటే ఇంకొకటి ఎస్పీబీ గారు ఉన్న సమయంలో ఇలాంటివి ఏది కూడా లేదు, బయటికి కూడా రాలేదు. కానీ ఈ సమయంలోనే వీళ్ళు అంటే జడ్జిలుగా ఉన్న ఇలాంటి సమయంలో సింగర్స్ ఇలాంటి పిల్లతనం చేష్టలు పిల్లపు వాళ్ళు లేరు ఆ టైంలో. హ్మ్. ఉన్నా కూడా ఆయన సింపుల్గా అసలు పక్కన పెట్టేసేవాడు. హ్మ్. ఆయన పట్టించుకోడు అసలు. ఆయనతో ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా పిల్లకాకి వేషాలు పిల్ల చేష్టలు అయితే ఇమ్మెచ్యూరిటీ, హ్మ్. మెచ్యూరిటీ లేకుండా ఏదో ఆ రోజు స్టేజ్లో కూడా వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వచ్చేసి మైక్ లాక్కుని గెలిచిన అమ్మాయితో నువ్వు అసలు అవార్డు తీసుకోవద్దని నానా హ్మ్. యాగి చేసింది. ఇవన్నీ వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది. హ్మ్. ఇది నా బాధల్లో ఏంటంటే ఇదే అమ్మాయి అన్నంత మాత్రాన వీళ్ళకి కీరవాణి గారు కానీ సునీత గారు కానీ చంద్రబోస్ గారు వాళ్ళు ఏంటి, వాళ్ళ సంస్కారం ఎంతటి, వాళ్ళది ఏంటి అందరికీ తెలుసు. హ్మ్. వాళ్ళేమో అక్కడ ఊరినే అలవోకగాను ఏదో వచ్చి కూర్చోవాలి. వాళ్ళ స్థాయి అక్కడ కూర్చుంటానికి అర్హత ఇది సాధించి కూర్చున్నారు. వాళ్ళకి హ్మ్. అర్హత యోగ్యత సాధించుకుని అక్కడ కూర్చున్నారు. హ్మ్. వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళ అనుభవం మీద వాళ్ళది జడ్జెస్గా చెప్పిన దాంట్లో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ అనిపించింది మీకు లోపం అడిగి తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకుని వెళ్ళాలి. అంతే తప్పితే నీకు ఇవ్వకపోతే వాళ్ళు ఫ్రాడు, ఇవ్వకపోతే వాళ్ళు పక్షపాతం, ఈ పిచ్చి వాళ్ళని ఇలా చూస్తుంది. ఎలా చూడాలి నిన్ను? హ్మ్. సునీత అంటే ఇలా చూస్తూ ఉందంట. ఏంటి అంటే అగౌరవంగా కూడా మాట్లాడింది అని కూడా ఏంటో అమ్మగారు ప్రస్తావించారు. అమ్మగారు మేడమ్మ గారు అని మాట్లాడాలా?